యాదగిరిగుట్ట విశ్వశాంతి మహాయజ్ఞం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్లో కేంద్ర హోం సహాయమంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ని కరీంనగర్లోని వారి క్యాంపునందు కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం అని, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ఆశీర్వాదాలతో యాదగిరిగుట్టలో వేలాది భక్తులను ఒకచోట చేర్చి భక్తి, ప్రార్థన మరియు దైవ అనుగ్రహంతో నిండిన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఏప్రిల్ 19, 2026 సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మున్నూరుకాపు భవన్ యాదగిరిగుట్టయందు ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమ ముఖ్యాంశాలుగా 108 మంది దంపతులతో శ్రీ సుదర్శన నరసింహ విశ్వశాంతి మహాయజ్ఞం, 1008 మంది దంపతులతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సి.ఎస్. రంగరాజన్ గారి ప్రవచనం, మహిళలచే ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణం, అవసరాన్ని బట్టి వసతి సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. 5,000 మందికి పైగా భక్తులు పాల్గొనుట జరుగుతోందని, ప్రత్యక్ష ప్రసారం, దైవిక కార్యక్రమాలు, దివ్య ఆశీర్వాదాలు పొందే అరుదైన అవకాశం లభిస్తుందన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు, కుటుంబ సభ్యులు పాల్గొని భగవంతుని కృపను పొందవలసిందిగా కోరారు. తాజా సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.